ఈ చిత్రం ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ది లాస్ట్ సప్పర్ లేదా చివరి విందు. దీని వెనుక ఉన్న కథ మరియు విశేషాలు. ఈ చిత్రం బైబిల్ ఆధారంగా చిత్రీకరించబడింది. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి తీసుకున్న చివరి విందును ఇది సూచిస్తుంది. యేసు తను ఎవరో ఒకరు శత్రువులకు పట్టిస్తారని, ద్రోహం చేస్తారని తన 12 మంది శిష్యులకు చెప్పిన ఆ నిశ్చలమైన క్షణాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. యేసు ఆ మాట అనగానే శిష్యుల ముఖాల్లో కనిపించే ఆశ్చర్యం, కోపం, ఆవేదన మరియు ఒకరితో ఒకరు చర్చించుకునే భావాలను డా విన్సీ అద్భుతంగా గీశారు. యేసును వెండి నాణేల కోసం పట్టించిన యూదా జూడస్ చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని మిగిలిన వారికంటే కొంచెం వెనక్కి వంగి ఉండటం మనం చూడవచ్చు. చిత్రంలోని ప్రత్యేకతలు. ఈ పెయింటింగ్ కేవలం ఒక మతపరమైన చిత్రమే కాదు, కళా ప్రపంచంలో ఒక అద్భుతం. భావోద్వేగాలు. 12 మంది శిష్యులను 3 గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్కరి ముఖంలో భిన్నమైన హావభావాలను చూపించారు. చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ. క్రీస్తు శకం 1495 నుండి 1498 మధ్యలో గీశారు. ఉన్న చోటు ఇటలీలోని మిలన్ నగరంలో ఉన్న శాంటా మారియా డెల్లె గ్రాజీ అనే చర్చి గోడపై ఇది ఉంది. ఈ చిత్రం మానవ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా అధ్యయనం చేయబడిన మరియు గౌరవించబడే కళాఖండాల్లో ఒకటి. సౌందర్యంతో పాటు ఈ చిత్రం వెనుక మరికొన్ని ఆసక్తికరమైన రహస్యాలు మరియు విశేషాలు ఉన్నాయి. 1. గణితం మరియు సంగీతం. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ చిత్రంలో టేబుల్ మీద ఉన్న చేతులు మరియు రొట్టె ముక్కల అమరికను ఒక మ్యూజిక్ షీట్లా చదివితే అందులో ఒక చిన్న సంగీత బాణీ మ్యూజికల్ మెలడీ వినిపిస్తుందని అంటారు. డా విన్సీ సంగీత విద్వాంసుడు కూడా కావడంతో ఇది నిజమై ఉండవచ్చని నమ్ముతారు.